సెయింట్ పీటర్స్బర్గ్ నగరపు తెల్లని రాత్రులు. ఆకాశం నక్షత్రాలతో ప్రకాశిస్తూ పగటి వెలుగును విడిచిపెట్టని ఆ అద్భుత క్షణాలు. అలాంటి ఒక రాత్రి వీధుల్లో ఒంటరిగా తిరిగే ఒక కలల ప్రేమికుడు మనకు పరిచయం అవుతాడు. అతనికి స్నేహితులు లేరు, బంధువులు లేరు, కానీ అతనికి ఆ నగరంలోని ప్రతి ఇల్లు ఒక స్నేహితుడే, ప్రతి వీధి ఒక జ్ఞాపకమే. మనుషులు తనను గమనించకపోయినా తను మాత్రం అందరినీ గమనిస్తూ వారి సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కునే ఒక నిష్కల్మషమైన మనసు అతనిది. 8 ఏళ్లుగా ఆ నగరంలో ఉంటున్న తనకంటూ ఎవరూ లేరనే బాధ అతన్ని వేధిస్తున్న సమయంలో ఒక రాత్రి కెనాల్ పక్కన నిలబడి ఏడుస్తున్న నస్తెంక అతనికి కనిపిస్తుంది. ఆ క్షణం అతని జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆ రాత్రి నుండి మొదలైన వారి పరిచయం 4 రాత్రుల పాటు సాగే ఒక అందమైన ప్రయాణంగా మారుతుంది. నస్తెంక తన కథను చెబుతుంది. తన బామ్మతో గడిపిన బందీ జీవితం, తన మనసు దోచుకున్న ఒక అపరిచిత వ్యక్తి కోసం ఏడాది కాలంగా ఆమె చేస్తున్న నిరీక్షణ. మన కలల ప్రేమికుడు ఆమె బాధను వింటాడు, ఆమె కన్నీళ్లు తుడుస్తాడు. నిజానికి అతనికి ఆమెపై ప్రేమ కలుగుతుంది, కానీ ఆ ప్రేమను బయటపెడితే ఆమె ఎక్కడ దూరం అవుతుందో అన్న భయంతో తనలోనే దాచుకుంటాడు. ఒకానొక దశలో అతను తన గురించి చెబుతూ, నాకు ఏ చరిత్ర లేదు, నేను కేవలం ఒంటరిగా జీవించే ఒక రకమైన మనిషిని అంటాడు. తన గదిలోని గోడలు, తన చుట్టూ ఉన్న శూన్యం తప్ప అతనికి ఏదీ సొంతం కాదు. అయినా నస్తంక కోసం అతను తన ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. ఆమె ప్రేమించిన వ్యక్తి తిరిగి రానప్పుడు ఆమెను ఓదార్చి ఆమెకు తోడుగా ఉంటానని మాటిస్తాడు. కానీ కథ అనూహ్యంగా మారుతుంది. నస్తంక ఎవరి కోసమైతే వేచి చూసిందో అతను తిరిగి వస్తాడు. ఆ క్షణమే ఆమె తన పాత ప్రేమికుడి వద్దకు వెళ్ళిపోతుంది. మన కలల ప్రేమికుడు మళ్ళీ ఒంటరివాడైపోతాడు. మరుసటి రోజు ఉదయం ఆమె నుండి ఒక ఉత్తరం వస్తుంది. నన్ను క్షమించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నా హృదయం ఎప్పుడూ అతందే. నువ్వు నాకు ఎప్పటికీ ఒక సోదరుడిలా, ఒక స్నేహితుడిలా ఉండిపోతావని ఆ ఉత్తర సారాంశం. చాలామందికి ఇది ఒక విషాద కథలా అనిపించవచ్చు, కానీ దోస్తోయెవ్స్కీ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతారు. తనకు ప్రేమ దక్కలేదని అతను ఆమెను ద్వేషించడు. బదులుగా ఆమె తన జీవితంలో నింపిన ఆ 4 రాత్రుల సంతోషానికి కృతజ్ఞత తెలుపుతాడు. నా వల్ల నీ సంతోషం ఏనాడూ చెడకూడదు, నీ ఆకాశం ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి, నీ చిరునవ్వు ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలని అతను ఆమెను దీవిస్తాడు. కథ చివరిలో అతను అడిగే ఒక ప్రశ్న మనందరినీ ఆలోచింపజేస్తుంది. క్షణం పాటు లభించిన సంపూర్ణ సంతోషం ఒక మనిషి జీవితకాలానికి అది సరిపోదా? జీవితంలో ప్రతిదీ మనకు దక్కకపోవచ్చు, కానీ దక్కిన ఆ కొద్దిపాటి జ్ఞాపకాలను గుండెల్లో దాచుకొని ఎదుటివారి సంతోషాన్ని కోరుకోవడమే నిజమైన స్వస్థత. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.